వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అటవీ భూములను కబ్జా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆయన కబ్జా చేసినటువంటి ఈ అటవీ భూములు ఏవైతే ఉన్నాయో జీపీఎస్ ద్వారా వాటిని కొలిచిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో కొన్ని అటవీ భూములను కబ్జా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అయితే రంగంలోకి దిగింది. జీపీఎస్ ద్వారా కొలతలు కొలిచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు కానీ ఆయన స్టేట్ అంతా కూడా ఆయన ఇష్టరాజ్యంగా వాడేసుకున్నాడు. మైనింగ్ కానివ్వండి, మైన్స్కి దోచుకోవటం కానివ్వండి, ఇదే రకంగా లిక్కర్లో కానివ్వండి, ఒక జిల్లా గతంలో యువగలం పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా నారా లోకేష్ గారు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పలు ఆరోపణలు విమర్శలు అయితే చేయడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆకలి ఎక్కువ, ఆయన ఇసుకని బొక్కారు, మైనింగ్ తిన్నారు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ప్రతి శాఖలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలలో ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంక్లూడ్ అయి ఉంటారు అనేటువంటి విమర్శలు కూడా చేశారు. ఇంకా శాండిల్ కూడా, రెడ్ శాండిల్ కూడా. ఓకే, అంటే ఎర్రచందనం, మైనింగ్, ఇసుక, లిక్కర్ మాఫియా, అంటే కాదేది అవినీతి కారణం అన్నట్లుగా ప్రతి దాంట్లో ఆయన పేరు వినపడుతుంది. భూ కబ్జాలు, ఇంకా ఏ రకంగా అయినా ఏ అవినీతి ఉంటే దానిలో వాళ్ళ మార్కు ఉండాల్సిందే అక్కడ. సో ఆ రకంగా దోచుకోవటం. మొన్న మిథున్ రెడ్డి ఒక్క జిల్లాలోనే 3,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం కానివ్వండి, లిక్కర్లో, ఓన్లీ లిక్కర్లో ఆయనకి పంపించాల్సిన కమిషన్స్. అంటే ఒక జిల్లాకే నువ్వు ఆ రకంగా ఇచ్చావు అనంటే ఒక్క లిక్కర్లోనే ఆ రకంగా అంటే శాండిల్వుడ్కి ఎంత ఇచ్చావు, ఇసుకకి ఎంత ఇచ్చారు, మైనింగ్స్కి ఎంత ఇచ్చారు, ఇంకా భూ కబ్జాలకి ఎంత ఇచ్చారు. మీరు అటవీ భూములు కూడా సొంత భూముల్లాగా కబ్జాలు చేసేసారు. ఇంకా అసలు అటవీ భూముల్లో ఎవరైనా హ్యాండ్ పెడతారా? ఇంకా అవి కూడా కబ్జాలు చేయటం. సరే, దాన్ని ఈ రోజున కలెక్టర్స్, ఎస్పీలు వాళ్ళు వెళ్ళటం, దాన్ని జీపీఎస్ ద్వారా ఎన్ని ఎకరాలు ఉంది ఏంటని దాన్ని చూడటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే ఏది మనకు దోచుకునే అవకాశం ఉన్న దానిలో ఎక్కడా కూడా ఆగట్లేదు. మళ్ళా ఎవరిదైనా ఆక్యుపైలు కానివ్వండి, అంటే ఎవరైనా డిస్ప్యూట్లో ఉన్నట్టు ఆక్యుపైలు చేసుకోవటం, ఇవన్నీ కూడా యథార్చగా జరిపించేశారు. ఎందుకంటే వాడిని ఇప్పుడు వాళ్ళ బ్రదర్ది ఒక నియోజకవర్గం, ఆయనది ఒక నియోజకవర్గం, వాళ్ళ కొడుకు ఒక ఎంపీ, ఇంకా ఇన్ని రకాల మంది మేమే ఉన్నాము ఇక్కడ, మేమే ప్రజాధికారులు ప్రతినిధులుగా ఉన్నాము. సో మేము చెప్పినట్టే జరగాలి అనే ఒక విధానంతో మళ్ళీ టికెట్స్, అంటే వాళ్ళు ఎంతమందిని తిరుమల కొండ మీద పంపాలనుకుంటే అంతమందికి అవకాశాలు కల్పిస్తా, దాన్ని కూడా ఒక అమ్ముకోవటమే. ప్రతిదీ బిజినెస్. అక్కడ వనరులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దోచుకునే పనిలోనే పడ్డారు. సరే, దాని తాలూకానే ఈరోజు. కానీ ఈయన కాదు, ఈయన అనుకుంటే ఈయనకి తర్వాత ఈయన సజ్జల గారిది కూడా అదే కదా, ఆయన కూడా అటవీ భూములే. కడప జిల్లాలో ఏమో వాళ్ళ తమ్ముడిని పెట్టించి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్స్ అయి ఉన్నాయి. అంటే అటవీ భూములు కూడా వీళ్ళ సొంత భూముల్లాగా రిజిస్ట్రేషన్స్ చేయించేసుకుంటున్నారు అని అంటే ఆయన చేసింది 42 ఎకరాలు సొంత భూముల్లాగా రిజిస్ట్రేషన్స్ చేయించుకుంటున్నారు అని అంటే దగ్గర 5 లక్షల ఎకరాలని వీళ్ళు కబ్జాలు చేశారు వైసీపీ వాళ్ళు అని మొత్తం గణాంకాలతో సహా చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడి వరకు దోచితే అడివని లేదు, గవర్నమెంట్ ల్యాండ్స్ అని లేదు, ప్రైవేట్ వ్యక్తులని కాదు, ఖాళీ స్థలం కనపడితే చాలు వాళ్ళ కన్ను పడిపోద్ది అంటారా? అదే జరిగింది. అది జరగబట్టి ఇన్ని లక్షల ఎకరాలను కూడా వీళ్ళు కబ్జా చేయడం జరిగింది. సరే, వీళ్ళు కబ్జా చేసేది వీళ్ళు చేస్తారు. ముడుపులు జగన్కి ఎంతో అంత పంపించాలి, ఆయన పంపించారంటే ఆయన ఏమీ అడగరు. ఇప్పుడు కావాల్సింది వాటా దోచుకోవడానికి ఒక సిండికేట్ లాగా తయారయ్యారు వీళ్ళందరూ. సో ఎవరి కమిషన్స్ వాళ్ళకి వెళ్ళిపోవాలి, ఎవరు ఇది వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఆ రకంగా వెళ్ళబట్టే వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడుతున్నాయి.
కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ విషయాలన్నీ బయటపడుతున్నాయి, లేకుండా ఉంటే తెలిసేది కాదు కదా. సో వీళ్ళు ఇన్ని వేల కోట్లకి లక్షల కోట్లకి అధిపతులు ఎలా అవుతున్నారు? వీళ్ళు ఏమైనా పుడుతూ సంపాదించుకొచ్చిన వాళ్ళ, వీళ్ళ తాత ముత్తాతల ఆస్తులా? కాదు కదా. సో వీళ్ళు కొద్ది రోజులు ఇట్లాంటి రాజకీయాల్లో ఒక 5 ఏళ్ళు ఉంటేనే లక్షల కోట్లకు అధిపతులు అయిపోతున్నారు అంటే ఎలా అవుతున్నారు? ఇదే చేసేది. ఈ రకంగా దోచుకోవటం మూలన దాచుకోవటం మూలనే జరుగుతున్నాయి. సరే ఇవే అనుకుంటే స్కీములు, ఇంకా గవర్నమెంట్ స్కీములు ఏమైనా ఉన్నాయి కదా, ఆ స్కీముల్లో దోచేది దోచుతారు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ అనుకోండి ఒక ఉదాహరణకి, సో అక్కడ కూడా అంటే ఎవరు కొన్ని పేర్లు వాళ్ళు తీసేస్తారు, కొంతమందికి ఇవ్వాల్సిన పని లేదు. సో నిధులు, రోడ్లు అనుకోండి, రోడ్లు వేయాల్సిన పని లేదు, ఆ నిధుల వరకు నిధులు బొక్కేస్తారు. సో ఎక్కడికి ఎక్కడ ఏదైనా ప్రజలకు చేసే దానిలో కూడా అట్లాగే తిన్నారు. సో మళ్ళీ వనరులు దోచుకున్నారు. ఇవన్నీ కలిపి ఈ రోజున ఒక్కోటి బయట వస్తుంటే కళ్ళు బయర్లు గమ్మేటట్టు ఉంది. అమ్మో ఇంత అరాచకం జరిగిందా, ఇన్ని లక్షల కోట్లు దోపిడీ జరిగిందా, ఈ రకంగా మన రాష్ట్రం నాశనం అయ్యిందా, దీన్నంతా అసలు ప్రజలు ఎప్పుడు రికవరీ చేయగలుగుతారు? ఇప్పుడు కరెక్ట్గా జడ్జిమెంట్ వచ్చి జయలలిత గారిది మనం చూసాం, ఆమె సొంతంగా కష్టపడి సంపాదించుకుందే ఆవిడకి నిలబడలేదు జయలలిత గారిది, అంటే అది గవర్నమెంట్ పాలయ్యింది. కానీ ఇలాంటి వాళ్ళు ప్రజలదే తిన్నారు కదా. సో వీళ్ళదంతా ఎప్పుడు రికవర్ చేస్తారు? చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రజాప్రతినిధులు అన్నంత మాత్రాన వాళ్ళు ఏం చేసినా చెల్లుబడుతుంది, ఏమైనా చేయొచ్చు, ఎక్కడైనా మేము దోచుకోవచ్చు, మేము దోచుకుంది మాకే ఉంటుంది అని అనుకున్నప్పుడు రేపు పొద్దున ఎవరైనా ప్రజలకి ఆవగింపు వస్తుంది ఈ ఇప్పుడున్న వ్యవస్థను చూస్తే. సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షణ పడాలి. తీసుకొని ఏదైతే ప్రజల సొమ్ము తీసుకున్నారో అవన్నీ రిటర్న్ కక్కిచ్చే వరకైతే వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పాలి. అవన్నీ కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కూడా ఉండాలి, ఉంటుంది కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అక్రమంగా కబ్జా చేసినటువంటి ఆ అటవీ భూముల్లో విలాసవంతమైనటువంటి ప్యాలెస్లను కూడా నిర్మించారు వీళ్ళు, ఫామ్ హౌజుల్ని. అవును, ఏంటి ఆ ఫామ్ హౌజుల పరిస్థితి ఏంటి? వాటన్నింటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అన్నట్టు, యథా రాజా తథా ప్రజ అన్నట్టు. ఋషికొండని గుండు కొట్టించిన జగన్మోహన్ రెడ్డి, ఆయన ఋషికొండను కొట్టించారు, వీళ్ళు అడవులను కొట్టేస్తున్నారు. ఋషికొండను కొట్టేసేమో 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టాడు, దానికి పర్యావరణానికి మీరు నష్టం కలిగించారని సెంట్రల్ వాళ్ళు ఇది వేస్తే 100 కోట్లు ఫైన్ కట్టాడు. ఇప్పుడేమో ఆయన ఫైన్ కట్టాడు, అది 500 కోట్లు, 600 కోట్లు ఆయన విలాసమైన భవనానికి. సో అదే ఇక్కడ వీళ్ళు మినిస్టర్స్గా ఉన్న వాళ్ళే కానివ్వండి, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే కానివ్వండి, చెరువులను కూడా పూర్తి చేసేసి మధ్యలో సెంటర్లో వాళ్ళకు ఒక ఇది కావాలన్నట్టు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పనులు కూడా చేశారు కదా, సెంటర్లో ఒక మట్టి గుట్టలాగా చేసేసి చుట్టూ చెరువును, అక్కడ ఒక ఇది వాళ్ళ గెస్ట్ హౌస్లు. అంటే వీళ్ళకి ఏంటంటే పర్యావరణంతో కూడా చెలగాటం ఆటం చేశారు, పర్యావరణాన్ని కూడా నాశనం చేశారు, పర్యావరణాన్ని ఎక్కడ వీళ్ళు కాపాడింది కూడా లేదు. ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డిని చూసే వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. సో వీటికన్నిటికీ అంటే జగన్మోహన్ రెడ్డికి చెక్కుబడింది కాబట్టి ఇంక వీళ్ళకందరికీ కూడా పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.